హ్యాకథాన్స్ కానీ లీడ్ కోర్స్ లో కానీ మనం రాసే కీవర్డ్స్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో జావాలో బేసిక్ లెవెల్ గానే 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. అది మీకు తెలుసా? అది ఈ కీవర్డ్స్ అన్ని మన కాంబినేషన్ తెలుసుకుంటేనే కోడింగ్ రాసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. అండ్ మాక్సిమం వర్క్ అంతా కూడా ఆ కీవర్డ్స్ కానీ ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ కానీ చేసేస్తాయి. అలాంటి కీవర్డ్స్ అన్ని తెలుసుకోవాలి. So as a part of today class, at first we are going to discuss about data type keywords, looping keywords, iterative keywords. Looping keywords and iterative keywords are also called as control structured keywords. These are control structured keywords. This can be called as control structured keywords. ఎందుకంటే కంట్రోల్ స్ట్రక్చర్డ్ కీవర్డ్స్ మనకు 2 టైప్స్ గా డివైడ్ చేసి ఉంటారు. వన్ ఈజ్ యాజ్ ఎ లూపింగ్, సెకండ్ వన్ ఈజ్ యాజ్ ఎ ఐటరేటివ్ కదా. అందుకే ఆ కాంబినేషన్ ఆఫ్ లూపింగ్ అండ్ ఐటరేటివ్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ కంట్రోల్ స్ట్రక్చర్డ్ కీవర్డ్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్ కీవర్డ్స్. ఆబ్జెక్ట్ కీవర్డ్స్ మనకి స్టార్ట్ అయ్యేది త్రూ ద క్లాసెస్ తర్వాత ద వేరియబుల్ విచ్ కెన్ యాక్సెస్ ద వేరియబుల్స్ ఆఫ్ ద క్లాసెస్. The variable which can access the class variables, we call it as object. ఈ ఆబ్జెక్ట్ కీవర్డ్స్ స్పెషల్లీ జావాలో డిజైన్ చేయి ఉన్నాయి. ఓకే, ఆ కీవర్డ్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వన్ ఇస్ ద యాక్సెస్ స్పెసిఫైయర్ కీవర్డ్స్ అండ్ నాన్ యాక్సెస్ స్పెసిఫైయర్ కీవర్డ్స్ బోత్ ఉన్నాయి. యాక్సెస్ స్పెసిఫైయర్ అండ్ నాన్ యాక్సెస్ స్పెసిఫైయర్ స్పెషల్లీ అట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీరు చూసి ఉంటారు. కానీ ఇలా డివైడ్ చేసినప్పుడు వాట్ ఆర్ దిస్ అనేవి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఓకే, అవి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ యాక్సెస్ స్పెసిఫైర్ కీవర్డ్స్ చేసేటప్పుడు కొన్ని కన్స్ట్రక్టర్ బేస్డ్ గా కొన్ని కీవర్డ్స్ డిజైన్ చేస్తున్నాయి. అవేంటో కూడా చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఆర్ ద డిక్లరేటివ్ కీవర్డ్స్, ఇన్హెరిటెన్స్ కీవర్డ్స్. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే బదులు ఇన్ ద జావా స్పెషల్లీ ఇంటర్ఫేసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇంటర్ఫేస్ కీవర్డ్స్ డిస్కస్ చేస్తాం. సమ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కీవర్డ్స్ ఉన్నాయి. జావాలోనే జావా నుంచి స్టార్ట్ అవుతుంది, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సపోజ్ అట్ ద రన్ టైమ్ మీకు ఏమైనా ఎర్రర్ వస్తే హౌ క్యాన్ ద కంపైలర్ హ్యాండిల్ అని కొన్ని స్పెషల్ కీవర్డ్స్ ఉంటాయి. వాటిని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కీవర్డ్స్ అంటారు. అవి చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఆర్ ద ఫంక్షన్ కీవర్డ్స్. అఫ్ కోర్స్ జావాలో వి కాల్ ఇట్ యాజ్ అ మెథడ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్ కీవర్డ్స్ కూడా చూద్దాం. దిస్ ఆర్ ద స్పెషల్ కీవర్డ్స్. ఇవన్నీ బేసిక్ లెవెల్స్ ఆఫ్ ద కీవర్డ్స్. సో ఇవన్నీ చూస్తూ హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ ద ప్రోగ్రామింగ్, కొన్ని ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తూ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం. ఓకే, Good morning students, welcome back to our channel Subhash at the Tech Guide. Today we are discussing about most important keywords in Java. ఎందుకు అంటే నేను ఎప్పుడైతే లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ కానీ హ్యాకథాన్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో చాలా మంది స్టూడెంట్స్ అడగడం ఏంటి అంటే, మనం హ్యాకథాన్ లో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ అది చాలా హైలీ డెవలప్డ్. సో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొన్ని కీవర్డ్స్ కానీ కొన్ని ప్రీడిఫైన్ ఫంక్షన్స్ కానీ మాకు తెలియనివి ఉన్నాయి చాలా, అవి చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు. అందుకే ఈ క్లాస్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు జావాలో స్పెషల్ గా ద కీవర్డ్స్ 50 కీవర్డ్స్ తీసుకుందాం ఇవాళ క్లాస్ లో. అఫ్ కోర్స్ బేసిక్ లెవెల్ నుంచి వద్దాం, ఎందుకంటే ఎలాగో తెలుసుకుంటున్నాం కదా, బేసిక్ లెవెల్ నుంచి వచ్చేద్దాం. ఓకే, ఈ కీవర్డ్స్ అన్ని తెలుసుకొని హౌ ఇట్ వర్క్స్, కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ హౌ ఇట్ వర్క్స్, సపోజ్ ఇక్కడ నేను ప్యాకేజెస్ ఉంటే ప్యాకేజెస్ ఇలా అన్ని డివైడ్ చేశాను. ఎంటైర్ థింగ్ డిస్కస్ చేస్తాను. ఇది కంప్లీట్లీ సోఫిస్టికేటెడ్ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఓకేనా? సో ఈ కీవర్డ్స్ తెలుసుకుందాం. Now without any delay, let us start the class. Today class is about the Java keywords, Java list and the definitions of the keywords, everything we are going to discuss about it. Okay, so our concept is about the Java keywords list and their definitions. So as a part of this Java keywords, we are going to discuss about data type keywords, looping keywords, iterative keywords, object keywords, access specifier keywords, non-access specifier keywords, declarative keywords, inheritance keywords, exception keywords, and function keywords. This function keywords, of course, here we can say as method keywords. Okay, so these are the entire concepts. E concept lone we are getting 50 different types of keywords. So 50 keywords, how it works, program ela rayali, everything we are going to discuss. Now the first concept is about the data keywords. ఈ data keywords, data type keywords are the basic level of the keywords. Okay,
So the data type of keywords are used to declare the variables of different data types. Data type itself meaning enti, we are defining the type of a data. That is, either you are giving a character, or you are giving a number, or you are giving something like bytes, okay, or booleans. ఇలాంటివన్నీ డబుల్స్, వాట్ ఈస్ దట్, వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ద డేటా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రోగ్రామింగ్, అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో జావా కీవర్డ్స్ విచ్ ఆర్ యూస్ టు డిక్లేర్ ద వేరియబుల్స్ ఆఫ్ ద డిఫరెంట్ డేటా టైప్స్. ఇందులో ద ఫస్ట్ వన్ ఇస్ ద బైట్. Byte is a keyword which is used to store the values ranging from -128 to 127. చాలా లో లెవెల్ ఆఫ్ ద వాల్యూస్ స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ బైట్ కీవర్డ్. ఓకే, next byte itself is the keyword. Next one is the short. Short keyword is used to store the numbers ranging from -32,768 to 32,767. ఈ షార్ట్ కీవర్డ్ ని మీరు సి లాంగ్వేజ్ లో ఇంటీజర్, దట్ ఈస్ ఫర్ ద ఇంట్, అండ్ ఈవెన్ ద C++ లో మనం ఇంట్ అనే తీసుకుంటాం. ఓకే, అది ఇక్కడ జావా లెవెల్లో చాలా షార్ట్ ఉంది. సో షార్ట్ కీవర్డ్. నో, ద థర్డ్ వన్ ఈస్ ద ఇంట్. Int keyword is used to store the numbers ranging from this. So Java and comparing to C and C++, Java lo use chestuna int keyword maximum more number of range, chala pedda range create chestundi. Okay, so this is the range. Ikkada chala pedda value తీసుకుంటాం int. Okay, next one is the long. జనరల్ గా ఇంటే చాలా పెద్దగా ఉంది, సో దీనికి డబల్ తీసుకున్నాము అంటే ఇట్స్ గోయింగ్ ఫర్ ద లాంగ్. సో లాంగ్ ఈస్ ద అందర్ కీవర్డ్. సి లాంగ్వేజ్ లో తీసుకుంటున్నప్పుడు ఇంటీజర్ ఇస్ 32,000, బట్ కమింగ్ టు ద జావా ఇది చాలా పెద్ద రేంజ్ కదా. ఈ రేంజ్ కి మరీ డబల్ చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద లాంగ్. సో లాంగ్ యూస్ చేసేటప్పుడు కంపల్సరీగా లెటర్ ఎల్, either it is capital letter or small letter. L అనేది కంపల్సరీగా మనం చెప్పాలి. అంటే ఆ లెటర్ క్యాపిటల్ ఎల్ ఆర్ స్మాల్ ఎల్ ఏం చెప్తుందంటే ఇట్ సేస్ దట్ కంపైలర్ కి ఇది చాలా పెద్దది, ఇట్ ఇస్ నాట్ ఇంటీజర్, ఇట్ ఈస్ ఎ లాంగ్ వాల్యూ అని చెప్తాం. అందుకనే మీరు ఎల్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ ద కీవర్డ్ హియర్ వీఆర్ యూజింగ్ ఫర్ దట్ ఈస్ లాంగ్. నెక్స్ట్ కీవర్డ్ ఇస్ ద char. Char keyword is used to store the characters or letters or any ASCII values. So ఇది range ఏంటంటే characters కాబట్టి /u నుంచి the range is 000 up to /u the range is FFF. మొత్తం ఎంటైర్ థింగ్ హెక్సాడెసిమల్ గా తీసుకుంటుంది. అదర్వైజ్ మన నెంబర్స్ గా తీసుకుంటున్నాం క్యారెక్టర్స్ అంటే the range will be from 0 to 65535. Okay, and all characters should be enclosed in between a single quotations. So single quotation ga characters ni manam ila teeskovali, single quotations lo undali characters. Suppose if you want to declare a character, you can declare like this: any special character, any numbers, any characters, everything except space. Space is not allowed because space itself divide చేస్తుంది, both characters ని divide చేస్తుంది. That is called as a characters. Next one is the boolean. So boolean keyword is used to store the values either true or false. True కానీ false కానీ యూజ్ చేయాలి, ఓన్లీ either true or false, either yes or no, either 0 or 1. ఇలా చేయాలంటే we use the boolean. Okay, so boolean is the another keyword. Now float. So the next keyword is the float. Float is specially used to store the fractional values ranging from -3.40 in the range, okay, up to this one. And here a letter F or F should be added. That is nothing but we are giving the value as a fraction. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ తీసుకుంటున్నామని వాల్యూ ఇలా యాడ్ చేయాలి. మీరు మామూలుగా ఫ్లోట్ అని చెప్పి వేరియబుల్, సింపుల్ వేరియబుల్ సపోజ్ 3.2f అని రాస్తూ ఉంటే ఇండైరెక్ట్లీ వీఆర్ సెయింగ్ దట్ వీఆర్ యూజింగ్ హియర్ ఏ ఫ్లోట్ వేరియబుల్. ఎందుకు ఈ లెటర్స్ ఎఫ్ కానీ ఎల్ కానీ రాస్తున్నాం? బికాస్ ఇక్కడ స్పెషల్లీ జావాలో వీ కెన్ డిక్లేర్ ఎట్ ఎనీవేర్. అందుకనేసి ముందుగానే ఆ వాల్యూస్ అదర్ ఫ్లోట్ గానే తీసుకోవాలి అని కంపైలర్ కి చెప్పడం. లాంగ్ తీసుకుంటున్నప్పుడు ఎల్ తీసుకోవాలి, దట్ ఈస్ లాంగ్, సెయింగ్ దట్ కంపైలర్ ఇట్ ఈస్ ఎ లాంగ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డబల్. So double keyword is to store again fractional, the double of the float. Float ki double use చేస్తుంటే చేసేదాన్ని double అంటాం, and this is the range of the double. Okay, for the double value no need to write the f. F రాయాల్సిన పని లేదు, ఫ్లోట్ రాస్తున్నప్పుడే F రాయాల్సి వస్తుంది. Okay, so these are the special data types, keywords. Next is the
లూపింగ్ ఆర్ ఐట్రేటివ్ స్టేట్మెంట్ కీవర్డ్స్. నేను ఈ రెండింటిని కలిపి తీసుకుంటున్నాను ఇక్కడ. లూపింగ్ ఆర్ ఐట్రేటివ్ స్టేట్మెంట్ కీవర్డ్స్ బికాస్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కాబట్టి రెండు కలిపేశాను. Java keywords which are used for looping and iterative statements of the keywords. So ఇందులో the first one is the for. For keyword is used to store for the looping. So looping కోసం కదా, the first keyword is the for. Let us see the example also. For first one we write here as the initial value. ఎప్పుడు కూడా for రాస్తున్నప్పుడు the first value should be the initial value. Next condition, we can write the condition. And next one is either incrementation or we can write the decrementation. As syntax పరంగా అలాగే ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ తీసుకుంటున్నప్పుడు we can write the condition or we can use the any statement or you can use the any value and the statement. So for is the keyword which can used as a entry control looping statement. And when the condition is checked out at first, the loop will be executed until the condition become the false. అంతవరకు ఆ లూప్ టర్మినేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంట్రీ కంట్రోల్డ్ లూపింగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఇస్ ద వైల్ స్టేట్మెంట్. కొన్ని స్టేట్మెంట్స్ ఫర్ లో రాని దానికి మనం వైల్ కి వెళ్తాం, బట్ మాక్సిమం ఫర్ లూప్ అన్ని వెళ్ళిపోతుంది. కానీ ఫర్ లో ఉన్న చిన్నది ఏంటి అంటే ఎట్ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద ఇనిషియల్ వాల్యూ, నెక్స్ట్ కండిషన్, ఇట్స్ మస్ట్ కదా యాజ్ పర్ ద సింటాక్స్. బట్ ఇక్కడ వైల్ లో అలాంటి కండిషన్స్ ఏమీ లేవు. బట్ కొంచెం హై లెవెల్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు సింపుల్ గా ఫర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ ఇన్స్టలేషన్ అంటే ఇన్స్టలేషన్ వాల్యూ నాకు లేదు ఈ ప్రోగ్రామ్ కి, దెన్ సింప్లీ వీ కెన్ రైట్ లైక్ దిస్. ఇలా రాసి కూడా మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అంత ఫార్మల్ అయితే కాదు, అది సింటాక్స్ కి రూల్స్ బ్రేక్ చేస్తూ రాసినట్టు అవుతుంది. అలా కాకుండా వీ కెన్ గో ఫర్ ద వైల్. While is also called as entry control looping statement. Okay, and here the while initial value either necessity ఉంటే తీసుకోవచ్చు, లేదు బికాస్ ద వైల్ సింటాక్స్ డైరెక్ట్లీ వైల్ అండ్ డైరెక్ట్లీ వీ క్యాన్ గో ఫర్ ద కండిషన్. కంపల్సరీ ఇనిషియల్ వాల్యూ ఇంక్రిమెంటేషన్స్ అంటూ ఏం లేవు, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ వీ క్యాన్ రైట్ ద ఇనిషియల్ వాల్యూ అండ్ ఈవెన్ వీ క్యాన్ రైట్ ద ఇంక్రిమెంటేషన్స్. అది డిఫరెన్స్. ఓకే, next one is the do while statement. While statement and for both are the entry starting లోనే చెకింగ్ చేస్తున్నాం, but the do while is the exit control looping statement. Okay, at first it will checks the body and get executed. After that it will check the condition. ఆ తర్వాత కండిషన్ ని చెక్ చేస్తుంది. దట్ ఈస్ ద do while statement. And here the keyword we are using the do and of course while ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇక్కడ నేను కౌంట్ చేయలేదు. నెక్స్ట్ వన్ ఇస్ ద డూ స్టేట్మెంట్. ఓకే, చూడండి ఇక్కడ ఇనిషియల్ వాల్యూ తీసుకుంటున్నాం. ఫస్ట్ వీఆర్ సేయింగ్ లైక్ డూ, ముందు చేయాలి అని చెప్తున్నాం. సో డూ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ దట్ ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ వీ కెన్ రైట్ ఇంక్రిమెంటేషన్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ స్టార్ట్స్ విత్ ద వైల్ బికాస్ ద సింటాక్స్ ఆఫ్ ద డూ వైల్ ఈస్ డూ స్టేట్మెంట్స్. ఇట్స్ నాట్ కంపల్సరీ, ఇక్కడ కూడా కంపల్సరీ లేదు ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. క్లోజ్ ఇట్, దెన్ వీ చెక్ ద కండిషన్. సో అట్ ఫస్ట్ వీ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, ఆ తర్వాత స్టాప్ చేస్తున్నప్పుడు వీ చెక్ ద కండిషన్. దట్స్ ఫైన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జిట్ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్. ఓకే, ఫస్ట్ రెండు ఫర్ అండ్ వైల్ ఆర్ కాల్డ్ యాజ్ ఎంట్రీ కండిషనల్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఇఫ్. ఇక్కడ నుంచి వీ కెన్ సే ఇట్ యాజ్ ఐట్రేటివ్. వీటన్నిటిని ఐట్రేటివ్ కింద కౌంట్ చేయొచ్చు. ఇఫ్ previous one is looping statements. From here onwards we can say these are the iterative statement. So if is the keyword which can use to create the conditional statement. If the condition is true then the block will be executed. ఇది if combination. ఓకే, సో ఇక్కడ if అని రాస్తున్నా. ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకేం లేదు. ఈ if కాంబినేషన్ లో ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, దట్ ఈస్ else. సో ఇప్పుడు చూడండి, ఇది కూడా ఎల్స్ కీవర్డ్. అంటే ఇఫ్ కండిషన్ బికమ్స్ ఫాల్స్, ఇంతవరకే కదా ఫస్ట్ వన్ చూసుకున్నాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆల్టర్నేటివ్ చేయడం కోసం ద కీవర్డ్ ఈస్ యూజ్డ్ యాజ్ ద ఎల్స్. సో దిస్ ఇస్ ద ఇఫ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఎల్స్ స్టేట్మెంట్. And this is also called as if else statement. If condition true aute, a statement followed by the if will be executed. False aite, statements followed by the else statement will be executed. Here the keyword we are using is else. Okay, next one is the switch case. Switch case statement is a combination of a switch and case antam. So switch we can write some choice, either the variable based in the choice రాయొచ్చు,
వాల్యూ రాసుకోవచ్చు, కండిషన్ రాయొచ్చు, ఎక్స్ప్రెషన్స్ కూడా రాయొచ్చు. హియర్ ద కీవర్డ్ ఇస్ ద స్విచ్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద అనదర్ కీవర్డ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కేస్. అండ్ ఇట్స్ ఆల్సో ఫాలోడ్ బై ద కీవర్డ్ లైక్ బ్రేక్ అండ్ డిఫాల్ట్. ఇవన్నీ ఇందులో కీవర్డ్స్. సో స్విచ్ కేస్ లో మనం తీసుకుంటే స్విచ్ ఒక కీవర్డ్ వస్తుంది, కేస్ ఒక కీవర్డ్ వస్తుంది, బ్రేక్ ఒక కీవర్డ్ వస్తుంది, డిఫాల్ట్ ఒక కీవర్డ్ వస్తుంది. మొత్తం ఇక్కడ 4 types ఆఫ్ కీవర్డ్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి మీకు. ఓకే, దిస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. అఫ్ కోర్స్ కేస్ ని కూడా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి కేస్ ఇస్ ఎ బ్లాక్ ఆఫ్ ఎ స్విచ్ స్టేట్మెంట్. ఓకే, అందుకే నేను కేస్ అని ఇంకోటి కూడా రాశాను. నెక్స్ట్ ఇస్ ద డిఫాల్ట్, సేమ్ స్విచ్ లాగా. సో డిఫాల్ట్ అంటే ఏంటి? సపోజ్ మనం స్విచ్ చేస్తున్నప్పుడు స్విచ్ కండిషన్ సాటిస్ఫై అయితే ద స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై ద కేస్ అవి వర్క్ అవుతాయి. లేదు ఒక డిఫాల్ట్ గా బై డిఫాల్ట్ మనం ఏమైనా పెట్టాలి, కేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కానప్పుడు ఏదైనా పాస్ చేయాలి వాల్యూ అంటే అప్పుడు డిఫాల్ట్ యూజ్ చేసుకుంటా చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఏంటి? కేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అక్కడికి నెక్స్ట్ కేస్ 2, కేస్ 3, కేస్ 4 ఎన్నైనా రాస్తూ ఉంటాం. సో మనం బ్రేక్ రాయకపోతే అది ఫస్ట్ కేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ ఫాలోడ్ బై ద కేస్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే ఆ కేస్ అక్కడ బ్రేక్ చేయడం కోసం బ్రేక్ యూజ్ చేస్తాం. సో స్విచ్ కేస్ ఇస్ ద ఓన్లీ వన్ ఐటరేటివ్ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ మోర్ నెంబర్ ఆఫ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కీవర్డ్స్. సో స్విచ్ కేస్ లో ఒకటి ఏంటి? స్విచ్ ఇస్ ద వన్ కీవర్డ్, కేస్ ఇస్ ద అనదర్ కీవర్డ్, బ్రేక్ ఇస్ ద అనదర్ కీవర్డ్ అండ్ డిఫాల్ట్ ఇస్ ద అనదర్ కీవర్డ్. ఇన్ని కీవర్డ్స్ వస్తున్నాయి. ఓకే, ఇన్ ద స్విచ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇస్ ద కంటిన్యూ స్టేట్మెంట్. Continuous statement is to skip the statement followed inside the loop. ఇది individual statement and it moves the controls of the end of a looping statement. అంటే నేను ఇక్కడ కొన్ని iterations 0 to 5 అని చేసినాను. I is equal to 3 అయినప్పుడు I ప్రింట్ చేయమంటున్నాం. I is equal to 3 అయితేనే ప్రింట్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే అప్పటికి ఆ స్టేట్మెంట్ అక్కడికి స్కిప్ చేసేసి ఆ కంట్రోల్ అన్ని కూడా ఆ కంటిన్యూ బేస్ పైన మళ్ళీ రిటర్న్ కంటిన్యూ అవుతాయి టు ఎగ్జిక్యూట్ ద సేమ్ లూపింగ్ బాడీ. అందుకని దీన్ని కంటిన్యూ స్టేట్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇస్ ద బ్రేక్. బ్రేక్ ఏం చేస్తుందంటే కీవర్డ్ బ్రేక్ అవుట్ ద లూప్ ఆఫ్ ద బాడీ. ఇది స్పెషల్లీ స్విచ్ లో యూజ్ చేస్తారు. అవుట్ ఆఫ్ ద స్విచ్ లో కూడా మనం ఒక బ్రేక్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. సో ద బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ యూస్డ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ లూపింగ్ ఐదర్ స్విచ్ ఆర్ స్పెసిఫైడ్ కండిషన్స్. అంటే ఇండివిజువల్ గా కూడా మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటిని ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ బ్రేక్ చేస్తా, బ్రేక్ చేస్తే ఇక్కడ స్టాప్ అయిపోతుంది, కంటిన్యూ చేస్తే అది కంటిన్యూ అవుతుంది. అది తేడా. These two are very important even at the interview point of view. What is the difference between break and continue? మిమ్మల్ని చాలా సార్లు అడుగుతారు. కంటిన్యూ మీనింగ్ ఏంటి? కంటిన్యూ చేయాలనే కదా. సిమిలర్ గా ఇక్కడ కూడా అంతే. అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తుంది. బ్రేక్ అంటే అక్కడికి స్టాప్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఈస్ ద గో టు స్టేట్మెంట్. గో టు స్టేట్మెంట్ ఇక్కడ ఇప్పుడు జనరల్ గా ఎవరు యూజ్ చేయట్లేదు. ఇట్ ఇస్ నాట్ ఇన్ ద యూజ్, బట్ ఇంతకు ముందు ఉండేది. దిస్ ఇస్ ది గో టు స్టేట్మెంట్ విచ్ ఇస్ నాట్ ఇన్ ద యూజ్ యాజ్ ఏ ఫంక్షన్. సో ఇదంటూ స్పెషల్ గా ఏం లేదు. బట్ గో టు స్టేట్మెంట్ ఇస్ స్పెషల్లీ యూజ్డ్ ఇన్ ద లూపింగ్. లూపింగ్స్ కి ఒక గో టు పర్టికులర్ నెంబర్ కి వెళ్ళాలి అన్నప్పుడు ఇది యూజ్ చేసేవాళ్ళు. నౌ నో వన్ ఈస్ యూజింగ్ ఇట్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ వన్ ఆర్ ద function keywords. So keywords which are basically used for some functions or some methods avanni ఏంటో చూద్దాం. That are the function keywords. ఇందులో the first one is the void. Very important. Void is very important. Okay. So void is the keyword which can be used to specify method of no return value. అంటే void itself indicates we are not returning anything. No return value అని. సో ఇది ఒక ప్రీడిఫైన్డ్ కీవర్డ్. వి క్యాన్ సే వాయిడ్ కీవర్డ్ అనే బదులు వాయిడ్ ని ఒక డేటా టైప్ కూడా అనొచ్చు విచ్ రిటర్న్స్ నో వాల్యూ, ఈవెన్ 0 కూడా కాదు. బికాస్ ఇన్ ద కంప్యూటర్స్ 0 అన్నా 1 అన్నా వి మేక్ ఇట్ యాజ్ వన్ వాల్యూ. దాన్ని మనం ఒక వాల్యూ లాగా తీసుకుంటాం. అందుకు నో వాల్యూ. ఓకే, నెక్స్ట్ రిటర్న్. రిటర్న్ అనేది ఏంటి అంటే స్పెషల్లీ అట్ ద ఫంక్షన్స్, మన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ మెథడ్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఇట్ రిటర్న్స్ బ్యాక్ టు కంట్రోల్ ద వాల్యూ ఫర్ కాలింగ్ ఏ ప్లేస్. ఇక్కడ నేను రిటర్న్ డైరెక్ట్ గా A + B అంటే యాడ్ చేసి మనకి రిటర్న్ వాల్యూ ఈ డేటా టైప్ లో పెడుతుంది. ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఫంక్షన్ లో, అట్ ద సేమ్ టైం రిటర్న్ టైప్ కూడా ఉంది. రిటర్న్ టైప్. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్ అప్పుడు ఇది యూజ్ చేస్తారు. అండ్ రిటర్న్ విల్ రిటర్న్ ద వాల్యూ ఇఫ్ మనకి అక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనే కాదు. సపోజ్ రిటర్న్ ఏమీ లేకపోతే అట్లీస్ట్ వి కెన్ రిటర్న్ 0 or 1.
అదైనా కూడా రిటర్న్ చేయొచ్చు, బికాస్ నేను ఇక్కడ చేస్తా ఉన్నది ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ కాబట్టి. ఓకే, లేదు వాల్యూ అసలు నేను రిటర్న్ చేయట్లేదంటే ఇందాక చెప్పుకున్న కీవర్డ్ వాయిడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇవి స్పెషల్లీ ఫంక్షన్ కీవర్డ్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్ కీవర్డ్స్. ఈ ఫంక్షన్ కీవర్డ్స్ జావాలో మెథడ్స్ అని కూడా అనండి, నో ప్రాబ్లం. ఓకే, ద జావా కీవర్డ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఆబ్జెక్ట్స్ అవేంటో చూద్దాం. సో స్పెషల్ గా జావాలో మనం యూజ్ చేసేది న్యూ. ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు, క్లాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు డైనమికల్ గా మెమొరీని క్రియేట్ చేయాలంటే వి యూజ్ ఎ keyword which is called as new. So new is a special keyword in the Java which creates an instance class ki dynamical memory allocation is provided. ఆ ఆబ్జెక్ట్ కి ఇన్స్టెన్స్ గా డైనమిక్ గా అప్పటికప్పుడు మనకు ఒక మెమరీ ప్రొవైడ్ చేస్తుంది ఈ కీవర్డ్, దట్ ఈస్ న్యూ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ దిస్. సో దిస్ కీవర్డ్ ఈస్ స్పెషల్లీ ఎ మెథడ్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టర్స్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ మెథడ్స్ కన్నా దిస్ కీవర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కన్స్ట్రక్టర్. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ రెఫర్స్ అన్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ఎ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్. It is also used to divide between an instance variable and a local variables. Okay, this operator అంటే ఏం లేదు. సపోజ్ నాది క్లాస్ ఉంటే ఈ క్లాస్ లో నేను దిస్ డాట్ ఏ అంటే ఆ వాల్యూ మెథడ్ కి నేను దిస్ అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ చేస్తూ ఇక్కడ ఒక వాల్యూని ఆర్ ఒక వేరియబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని అల్లొకేట్ చేసుకుంటున్నాను. అలా యూజ్ అవుతుంది దిస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఇస్ ద సూపర్. సో ఈ కీవర్డ్స్ సూపర్ కీవర్డ్స్ అనేవి ఏంటంటే క్లాస్ సబ్ క్లాసెస్ యూజ్ చేస్తున్నప్పుడు తీసుకుంటారు. ది సూపర్ కీవర్డ్ రెఫర్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సూపర్ క్లాస్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఎ సూపర్ క్లాస్ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ ఆర్ ఎ కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ఎ సబ్ క్లాస్. సూపర్ క్లాస్ కానీ సబ్ క్లాస్ కానీ ఎప్పుడు వస్తాయి? అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో వస్తాయి. ఓకే, సూపర్ క్లాస్ అని అంటే పేరెంట్ క్లాస్ అవుతుంది. సబ్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఎ చైల్డ్ క్లాస్. సో ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసేటప్పుడు సూపర్ అనేది సబ్ క్లాస్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఓకే, సో పబ్లిక్ క్లాస్ ఏ అని చెప్పి ఎక్స్టెండ్స్ ఏ, ఇక్కడ మనం సూపర్ డాట్ ఏ అని చెప్పి రాసాం. బికాస్ ఈ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ ని రెఫర్ చేస్తుంది. అలా ఆ సూపర్ కీవర్డ్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్. So instance of is the keyword which checks whether the given object is specifying a class or not. అంటే ఆ ఇన్స్టెన్స్ అనేది ఆబ్జెక్ట్, ఇప్పుడు ఒక క్లాస్ డిఫైన్ చేశారు, ఆబ్జెక్ట్ కూడా డిఫైన్ చేశారు, మేబీ పైన క్లాస్ ఉందో లేదో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఓకే, అప్పుడు ఆ ఇన్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ టెస్ట్, అలా మనం ఇన్స్టెన్స్ కీవర్డ్ తో టెస్ట్ చేస్తే ఇది వాల్యూ రిటర్న్ చేయదు, అంటే లైక్ బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, లైక్ 0 or 1, ట్రూ ఆర్ ఫాల్స్, అలా ఎస్ ఆర్ నో. సో బూలియన్ వాల్యూ జనరల్ గా 0 and 1 ని రిటర్న్ చేస్తుంది. సో ఇన్స్టెన్స్ ఆఫ్ ఈస్ అ కీవర్డ్ విచ్ క్యాన్ బి యూజ్ టు చెక్ వెదర్ ద గివెన్ ఆబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ ఎ స్పెసిఫైడ్ క్లాస్ ఆర్ నాట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వన్ యాక్సెస్ స్పెసిఫైడ్ కీవర్డ్స్ చూద్దాం. So the keywords which are specifically having the scope of a field name of a method or a class, అలాంటి వాటిని యాక్సెస్ అంటాం. స్కోప్ అంటే వాటి లైఫ్ టైం ఎంత, విత్ ఇన్ ద క్లాసా, అవుట్ ఆఫ్ ద క్లాసా, విత్ ఇన్ ద ప్రోగ్రామ్ ఉందా, ఇలాంటివన్నీ చెప్పే వాటిని స్కోప్ అంటారు. దట్ కీవర్డ్స్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్ కీవర్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద పబ్లిక్. సో పబ్లిక్ కీవర్డ్ ఇస్ యూజ్డ్ ఫర్ ద క్లాసెస్, మెథడ్స్, వేరియబుల్స్ అండ్ ద కన్స్ట్రక్టర్స్. ఈ పబ్లిక్ అనేది యూజ్ చేస్తే ఏంటి అంటే ఆ క్లాస్ అనేది ఎనీవేర్ ఇన్ ద ఫంక్షన్, అవుట్ ఆఫ్ ద క్లాస్, ఫంక్షన్ చెప్పకూడదు, ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్ లో యూజ్ చేయొచ్చు. సో పబ్లిక్ అని యూజ్ చేస్తున్నామంటే ద వాల్యూస్ ఆర్ ద మెథడ్స్, ఈవెన్ ద క్లాస్ క్యాన్ బి యాక్సెసిబుల్ అవుట్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. అంటే క్లాస్ లో యూజ్ చేస్తుంటే అవుట్ ఆఫ్ ద క్లాస్ యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ అ మెథడ్ వీ క్యాన్ యూజ్ ఎనీవేర్ ఇన్ ఎనీ క్లాసెస్. ఇఫ్ ఇట్ ఇస్ అ వేరియబుల్ ఇట్స్ లైక్ ఎ గ్లోబల్ వేరియబుల్, వీ క్యాన్ యూజ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ కన్స్ట్రక్టర్ వీ క్యాన్ యూజ్ ఎనీవేర్. ఓకే, సో అకార్డింగ్ టు దట్ కాన్సెప్ట్ ఈ పబ్లిక్ అనేది ఎక్కడ వరకు అవుట్ ఆఫ్ దట్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు అనేది చెప్తుంది. So public is the another keyword. Next one is the private. Of course, opposite to the public. So private keyword is used to specify a method or constructor of the variable which can be accessible only within the declared class. So class lo use cheste adi only within the class e panchestundi. Constructor lo aithe within that constructor, variable aithe within that class or within that method. Idi private, opposite to the public avutundi. Okay. Next one is the protected. Protected is the keyword
నెక్స్ట్ మనం చెప్పుకుంటున్నది for the protected. So protected is the keyword which can be used to specify a method, constructor or a variable, and it can be accessible within the packages or outside the packages or in the inheritance. Especially ఈ protected concept అనేది inheritance యూజ్ చేస్తున్నప్పుడే వస్తుంది, అప్పుడు మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇస్ ద నాన్ యాక్సెస్ మాడిఫైయర్ కీవర్డ్స్ చూద్దాం. ప్రీవియస్ వన్నీ కూడా యాక్సెస్ మాడిఫైయర్స్ అనొచ్చు. ఏవి? పబ్లిక్. సో యాక్సెస్ మాడిఫైయర్ కిందకి మనం చెప్పుకోవాల్సినవి పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. ఓకే, వీటిని యాక్సెస్ మాడిఫైయర్స్ అని చెప్పొచ్చు. నాన్ యాక్సెస్ మాడిఫైయర్ లో మనం చెప్పేవి ఫైనల్. సో ఇవేంటి అంటే నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ వి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిలేటెడ్ లెవెల్ ఆఫ్ యాక్సెసింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఏ ఫంక్షనాలిటీ. అంటే ప్రైవేట్ అనుకోండి విత్ ఇన్ ద క్లాసే వర్క్ చేయాలి, పబ్లిక్ అయితే అవుట్ ఆఫ్ ద క్లాస్, ప్రొటెక్టెడ్ అనేది ఒక ప్యాకేజ్ లో యూజ్ చేయొచ్చు అని ఒక స్పెసిఫిక్ గా ఒక ఫంక్షనాలిటీ అంటూ ఉంది. ఈవెన్ అందులో డిఫాల్ట్ అని కూడా యూజ్ చేయొచ్చు. అంటే యాక్సెస్ స్పెసిఫైర్, నాన్ యాక్సెస్ స్పెసిఫైర్ లో ఇది రాదు, అందుకని యాక్సెస్ స్పెసిఫైర్ లో మనం డిఫాల్ట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్. ఓకే, అంటే బై డిఫాల్ట్ మనం ఏమి రాకపోయినా యాక్చువల్ గా బై డిఫాల్ట్ టేక్స్ యాజ్ ఎ ప్రైవేట్. నౌ ఈ కీవర్డ్స్ అన్ని యూజ్ చేస్తున్నాం కదా, ఇందులో ఫస్ట్ వన్ ఇస్ ద ఫైనల్ కీవర్డ్. ఫైనల్ కీవర్డ్ ఇస్ ఇన్ ద జావా ఈజ్ యూజ్డ్ ఇన్ ద వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ ఆర్ ఏ క్లాసెస్. ఫైనల్ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ ద కీవర్డ్. ఈ కీవర్డ్ సపోజ్ క్లాస్ ముందు యూజ్ చేశారనుకోండి ఫైనల్ క్లాస్ అంటారు. వేరియబుల్ ముందు యూజ్ చేస్తే ఫైనల్ వేరియబుల్ అంటాం. మెథడ్ ముందు యూజ్ చేస్తే ఫైనల్ మెథడ్ అంటాం. ఈవెన్ సూపర్ క్లాసెస్ కూడా అంతే. ఓకే, ఏ ఫైనల్ వేరియబుల్ ఇస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ విచ్ కెనాట్ బి చేంజ్డ్, ఇట్స్ ఫిక్స్డ్ అన్నట్టు, అది చేంజ్ అవ్వదు. సో బై మేకింగ్ ఎ మెథడ్ ఫైనల్ వి కెనాట్ ఓవర్ రైడ్ ఆన్ ఇట్. ఇది పాలిమార్ఫిజం కాన్సెప్ట్ లో చాలా యూజ్ అవుతుంది. అండ్ బై మేకింగ్ క్లాస్ యాజ్ ఏ ఫైనల్ ఈవెన్ వీ కెన్ నాట్ ఎక్స్టెండ్ ఇట్. అంటే ఇన్హెరిటెన్స్ లాగా దాన్ని ఎక్స్టెండ్ చేయలేం. ఇంటర్ఫేసెస్ లో అక్కడెక్కడైనా ఎక్స్టెండ్ చేసేటప్పుడు చేయలేమన్నమాట. ఈ క్లాస్ ఫైనల్ అని ఫిక్స్ చేసామంటే అది ఫిక్స్డ్ గా ఆ మెథడ్ కానీ ఆ క్లాస్ కానీ అలాగే ఉంటే దాన్ని ఓవర్ రైడ్ చేయలేం. అది ఫైనల్ ఒక మీనింగ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ క్లాస్ అని రాసామనుకోండి, చెప్పాను కదా వాల్యూ రాసుకున్నాం కాబట్టి ఫైనల్ వేరియబుల్, క్లాస్ ముందు ఫైనల్ రాసుకుంటుంటే ఫైనల్ క్లాస్. అదే మెథడ్, ఇది మెథడ్ కదా, మెథడ్ ముందు ఫైనల్ రాసి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫైనల్ మెథడ్. Now we go for the static keyword. Static itself is the keyword. ఈ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తే జావాలో వేరియబుల్స్, మెథడ్స్, బ్లాక్స్ ఏదైనా సరే ఎక్కడైనా మనం స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. ఇఫ్ వి అసోసియేట్ యాజ్ ఎ స్టాటిక్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఓకే, అండ్ స్టాటిక్ కీవర్డ్స్ కానీ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ కాన్స్టెంట్ ఫర్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. బై డిఫాల్ట్ అది 0 అని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సిమిలర్ గా ఫైనల్ క్లాస్ ముందు, ఫైనల్ వేరియబుల్ ముందు, ఫైనల్ మెథడ్ ముందు యూజ్ చేస్తే క్లాస్, వేరియబుల్, మెథడ్ ఎలాగయ్యాయో స్టాటిక్స్ యూజ్ చేసేటప్పుడు కూడా ఇది స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ మెథడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద అబ్స్ట్రాక్ట్. Abstract keyword is the another one which is used to create for the abstract classes and methods. ఈ abstract కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తారు. సింపుల్ గా ఆ కీవర్డ్ బిఫోర్ ద క్లాస్ వాడతాం. ఓకే, బిఫోర్ ద మెథడ్ వాడతాం. అబ్స్ట్రాక్ట్ వేరియబుల్స్ అంటూ చేయలేం, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ మెథడ్స్ కానీ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ద కీవర్డ్ టు క్రియేట్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డు నాట్ హ్యావ్ ద బాడీ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఇవి ఎప్పుడు కూడా దాని ఓన్ అంటూ ఏమి ఉండదు, ఇంకొక దానికి కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ ఏ చైల్డ్ క్లాసెస్. ఓకే, సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ద క్లాస్ విచ్ కంటైన్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ can be declared as an abstract class by using the abstract keyword. ఇప్పుడు ఇక్కడ నేను క్లాస్ లో ఒక మెథడ్, దిస్ ఇస్ ద క్లాస్, దిస్ ఇస్ ద మెథడ్. సో దేనికైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నామో ఆ క్లాస్ కి మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద సింక్రోనైజ్డ్. సింక్రోనైజేషన్ కీవర్డ్ ఏంటి అంటే కొన్ని థ్రెడ్స్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ థ్రెడ్స్ కాన్సెప్ట్ అప్పుడు సింగిల్ గా యూజ్ చేయాలి ఆ థ్రెడ్ ని, అదర్వైజ్ ఆ డేటాని షేర్ అట్ పర్టికులర్ పాయింట్ చేయడం, మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేయడం. సో క్రిటికల్ పొజిషన్స్ ఆర్ క్రిటికల్ మెథడ్స్ యూజ్ చేసేటప్పుడు దాని బిఫోర్ సింప్లీ యూ కెన్ రైట్ ద సింక్రోనైజ్డ్. సో సింక్రోనైజేషన్ ఇస్ ఏ, అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఏ కీవర్డ్ విచ్ క్యాన్ యూజ్ టు క్రియేట్ ఏ సింక్రోనైజేషన్ బ్లాక్. ఒక సింక్రోనైజేషన్ బ్లాక్స్ క్రియేట్ చేయడం కోసం వాడేదాన్ని సింక్రోనైజ్డ్ కీవర్డ్స్ అంటాం. ఈ డేటా షేర్ అవుతుంది అనమాట, పర్టికులర్ పాయింట్ లో పర్టికులర్ టైమ్ లో కూడా మనం షేర్ చేయొచ్చు. దట్ ఈస్ సింక్రోనైజేషన్. సో ఈ సింక్రోనైజేషన్ కాన్సెప్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే మనకి ఎంటైర్ గా
ఒక సోర్స్ కానీ ఒక రిసోర్స్ కానీ మనం షేర్ చేసినప్పుడు డేటా ఒక కన్సిస్టెన్సీని కంట్రోల్ చేయడం కోసం ఈ సింక్రోనైజేషన్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఏంటి అంటే ఆ కండిషన్స్ కానీ ఇంకోటి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ ని కానీ కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇవి థ్రెడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకటేసారి ఎట్ ఏ టైం మనం మార్చేటప్పుడు సో కండిషన్స్ వచ్చేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట. ఎట్ ఏ టైం మనం మార్చేస్తే ఒకటేసారి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ లో చేంజ్ చేసేటప్పుడు మనకి సమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కంట్రోల్ చేయడం కోసం సింక్రోనైజ్డ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. ఈ సింక్రోనైజ్డ్ కీవర్డ్ డిక్లేర్ చేసేసిన తర్వాత ఏంటంటే ఆబ్జెక్ట్ మెథడ్ అనేది థ్రెడ్ కి ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే థ్రెడ్ ఒక్కటే ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సో దట్ ఇక్కడ లాకింగ్ సిస్టమ్ వచ్చేస్తుంది. అండ్ ఒకటేసారి ఏంటంటే ఒకటే థ్రెడ్ ఉంది అనుకోండి, లాక్ ఉన్నంత వరకు ఆ థ్రెడ్ ని మటుకి మనము ఒక రిసోర్స్ యాక్సెస్ గా చేయగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ as synchronization. So synchronization concept is very important, especially at the multi-threading. Okay. Next one is the transistor. సో ట్రాన్సిస్ట్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని కానీ సీరియలైజేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు స్టాటిక్ కీవర్డ్ మనం వాడలేం. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ లేకోకుండా వాడాలి అనుకుంటున్నప్పుడు మనము ట్రాన్సిస్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వయలెంట్. సో వాలటైల్ కీవర్డ్ ఏంటి అంటే ఈ కీవర్డ్ స్పెషల్ గా ఇట్ ఇండికేట్స్ దట్ విజిబిలిటీ ఆఫ్ ద వేరియబుల్స్ మోడిఫైడ్ బై థ్రెడ్స్ అనే కంకరెంట్ ప్రోగ్రామింగ్ ఈవెన్ రీడ్ చేసినప్పుడు రైట్ చేసినప్పుడు ఒకటేసారి 2 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు వీ క్యాన్ యూస్ ద వాలటైల్. సో వాలటైల్ వేరియబుల్ యూజ్ చేస్తే మెయిన్ మెమొరీ నుంచి డేటా వస్తుంది, నాట్ ఫ్రమ్ ద సిపియు. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాలటైల్. ఇది ఫాలోడ్ బై ద స్టాటిక్, ఫాలోడ్ బై ద ఫైనల్ మనం వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ఇస్ ద స్ట్రిక్ట్ ఎఫ్పి. సో స్ట్రిక్ట్ ఎఫ్పి ఏంటి అంటే ఇట్స్ ఏ జావా కీవర్డ్ విచ్ మేక్స్ ద ఫ్లోటింగ్ పాయింట్ క్యాలిక్యులేషన్స్ అనే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అండ్ ఈ స్ట్రిక్ట్ ఎఫ్పి అనేది స్పెషల్ గా కీవర్డ్ ఇన్ ద JDK 1.2 వర్షన్ లో యూజ్ చేస్తారు. ఓకే. ఇలా యూజ్ చేస్తాం. అది ఒక మెథడ్ ముందు రాయొచ్చు. నౌ ఇది రాసాము అంటే ఇక్కడ ఏంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ క్యాలిక్యులేషన్ వితౌట్ ఇండిపెండెంట్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దానిపై డిపెండ్ కాకుండా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది. ఇవి యూజ్ యాజ్ ఎ స్ట్రిక్ట్ ఎఫ్పి. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద నేటివ్. సో నేటివ్ కీవర్డ్ ఇస్ యూజ్ టు క్రియేట్ ఎ మెథడ్ విచ్ క్యాన్ ఇంప్లిమెంట్స్ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఈ నేటివ్ మెథడ్ అనేది JNI అంటాం. దట్ ఈస్ జావా నేటివ్ ఇంటర్ఫేస్ అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి అంటే ఈ నేటివ్ యూజ్ చేసినప్పుడు ద మెథడ్ ఆర్ ద ఫంక్షన్ విచ్ ఆర్ లైక్ C and C++ లో ఉన్న వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది కాన్సెప్ట్. దట్ ఈస్ నేటివ్. సింపుల్. ఆ ఫంక్షన్ ముందు ఆ మెథడ్ ముందు మనం నేటివ్ అనే కీవర్డ్ రాస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద డిక్లరేటివ్ కీవర్డ్స్. సో డిక్లరేటివ్ కీవర్డ్స్ ఏమిటి అంటే జావాలో స్పెషల్లీ ఇవి డిజైన్ చేసి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద ప్యాకేజ్. సో డిక్లరేటివ్ కీవర్డ్స్ ఆర్ స్పెషల్లీ స్టార్టెడ్ ఇన్ ద జావా. ఇది ప్యాకేజెస్ ని ఇంక్లూడ్ చేస్తుంది. ప్యాకేజ్ యూజ్ చేస్తే అఫ్ కోర్స్ క్లాస్, సబ్ ప్యాకేజ్, ఇంటర్ఫేసెస్ అన్ని కూడా వాడుకోవచ్చు. ఇట్ క్యాన్ బి యూజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాకేజ్ లో రాస్తాం. ఈ ప్యాకేజ్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ దట్ వన్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ ఈస్ నథింగ్ బట్ అట్ ఫస్ట్ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ ని మనము మన ప్రోగ్రామ్ కి ఇంపోర్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. ఓకే. సో ఇంపోర్ట్ ఇస్ ద కీవర్డ్ విచ్ యూజ్ టు మేక్ ద క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ ఇన్సైడ్ ద ప్యాకేజెస్ ఆల్సో. ఇలా యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ అంటే మనం ఇంకొక ప్యాకేజ్ ని, ఇంకొక ఫంక్షన్ ని, ఇంకొక మెథడ్ ని వేరే ప్రోగ్రామ్ లో మనం వాడుకునేటప్పుడు ఇంపోర్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. C++ లో హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం. We include the predefined functions, but here a predefined packages can be used followed by the import. Okay. Next is the class. So class is a keyword which is used to declare a class variables. So class concept చేయడం కోసం మనం class అనే keyword ని యూజ్ చేస్తాం. Class plays major role in the Java. Okay. Now interfaces. So interface is the keyword which can be declared and contains only abstract methods. Okay. Interface and rastaru in between, that is in front of the class name, of course. A class name mundu rastamo adi interface antam. This is especially inheritance concept kosam use chestaru. And interface will always followed by the implements extends ani two another keywords ni base cheskoni follow chestam. Okay, that is called as interface. So interface anedi
ఎలా అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ జావాలో జనరల్ గా వస్తుంది. సో ఇంటర్ఫేస్ ఇస్ ద కీవర్డ్. ఇది ఏంటి అంటే ఇంటర్ఫేస్ అని చెప్పి ఇక్కడ ఒక క్లాస్ ని డిఫైన్ చేసుకుంటే మనం డిక్లేర్ చేసుకుంటే ఇట్ క్యాన్ బి యూజ్డ్ బై అనదర్ కీవర్డ్స్ లైక్ ఇంప్లిమెంట్స్ అండ్ ఎక్స్టెండ్స్. ఈ రెండు కూడా ఎక్స్ట్రా కీవర్డ్స్ వస్తాయి, ఇంప్లిమెంట్స్ అండ్ ఎక్స్టెండ్స్. ఓకే, సో ఇక్కడ మనము మాక్సిమం we can have the three keywords. One is interface, next one is the implements, and next one is the extends. ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్పుడు వస్తుంది. యాక్చువల్లీ ఇన్హెరిటెన్స్ ని ఓవర్కమ్ చేస్తూ జావాలో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇవి యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద కీవర్డ్స్. మనం ప్రోగ్రామింగ్ ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు, వీఆర్ గోయింగ్ ఆన్ ద కీవర్డ్స్ కాబట్టి కొంచెం అట్లా ఎక్స్ప్రెషన్ మీకు అవసరం. నౌ enum is a keyword which is very useful. అన్చేంజబుల్ టైప్స్ ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డేస్ ఉన్నాయి, మనకి సండే టు సాటర్డే కావాలి, మంత్ ఉంది సపోజ్, ఓకే ఈ మంత్ 1 to 12 కావాలి, ఫిక్స్డ్ గా ఉన్నాయి, వీటిని చేంజ్ చేయలేం కదా. ఇలాంటివన్నీ సెట్ చేయడం కోసం enum అనే కీవర్డ్ ని యూజ్ చేస్తారు. ఇది JDK 5.0 వర్షన్ నుంచి స్టార్ట్ అయింది. సో enum కీవర్డ్ ఇస్ యూజ్డ్ టు డిక్లేర్ ద టైప్ which can be fixed as a constants. And the constructors of the enum always private or default. Okay, అవి ఎప్పుడు కూడా ప్రైవేట్ కానీ అంటే ప్రైవేట్ గానే ఉంటాయి, అదర్వైజ్ డిఫాల్ట్ మనం ఏం రాకపోయినా డిఫాల్ట్ ఉంటాయి. బోత్ ఆర్ మాక్సిమం సేమ్. నెక్స్ట్ ఇస్ ద కాన్స్టెంట్. ఇది ఎవరు ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇంతకుముందు కాన్స్టెంట్స్ ని డిఫైన్ చేయాలంటే CONST అని చెప్పి ఇలా ఇంట్ సపోజ్ సమ్ p is equal to 2 ఇలా మనం డిఫైన్ చేసేవాళ్ళం. కాన్స్టెంట్ దట్ ఈస్ ద వాల్యూ విచ్ కెనాట్ బి చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్. అప్పుడు ఈ కాన్స్టెంట్ వర్డ్ ని యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ కీవర్డ్స్. సో జావా విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇన్హెరిటెన్స్ కీవర్డ్స్ చూద్దాం. ఇందులో ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ వన్ ఈస్ ద ఇంప్లిమెంట్. సో ఇంప్లిమెంట్ ఈస్ ద కీవర్డ్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఇంటర్ఫేసెస్ ఇన్ ఏ క్లాస్. అండ్ ద ఇంటర్ఫేస్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. టు యాక్సెస్ దోస్ మెథడ్స్ వి యూజ్ ద ఇంప్లిమెంట్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని యూజ్ చేసుకోవడం కోసం ఇంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ ని ఇంటర్ఫేస్ చేస్తారు. సో ఇంటర్ఫేస్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్ ని మనం యాక్సెస్ చేయాలి. ఇక్కడ మెథడ్ వాయిడ్ షో కదా, ఇదే మన మెథడ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్. దీన్ని మనం చేయడం కోసం యూజ్ చేసేది ఇంప్లిమెంట్స్ అవుతుంది. ఓకే, ఆ ఇంప్లిమెంట్ ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఎక్స్టెండ్స్. సో ఎక్స్టెండ్ ఇస్ ద కీవర్డ్ విచ్ ఈస్ యూజ్ టు ఇన్హెరిట్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ద బేస్ క్లాస్ దట్ ఈస్ ఇన్ ద ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఇక్కడ బేస్ క్లాస్ సపోజ్ నేను క్లాస్ అని రాశాను, సమ్ క్లాస్ నేమ్ ఉంది, ఈ క్లాస్ నేమ్ ని ఎక్స్టెండ్ చేయడం కోసం, ఓకే సింపుల్ ఇన్హెరిటెన్సెస్ చేయడం కోసం యూజ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. నెక్స్ట్ ఆర్ ద ఎక్సెప్షన్ కీవర్డ్స్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం స్పెషల్ గా ఫ్రమ్ ద C++. ఎక్సెప్షన్ కాన్సెప్ట్ వచ్చిందా ఫ్రమ్ ద C++. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ వీఆర్ హ్యావింగ్ సమ్ స్పెషల్ కీవర్డ్స్. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద త్రో. త్రో ఈస్ ఎ కీవర్డ్ విచ్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్ ఆఫ్ ఎ మెథడ్. ఎర్రర్ ఎందుకు వచ్చింది అనే దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎక్స్ప్లిసిట్ గా త్రో చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ త్రో. ఓకే, చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే నేను డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తున్నప్పుడు మేబీ నాకు ఇక్కడ ఏమైనా నేను సపోజ్ 5/0 రాశాను అనుకోండి, ఇన్ఫినిటీ అనేది రాదు కదా, అప్పుడు మనం ఒక ఎక్సెప్షన్ ని త్రో చేయొచ్చు. ఎప్పుడైనా స్టాక్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు కూడా ఎక్సెప్షన్ ని త్రో చేస్తాం. ఎర్రర్ ఉంది అని మనం చెప్పడం, ఆ ఎర్రర్ ని త్రో చేస్తే దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం మరి క్యాచ్ ట్రై అని మనకి కంటిన్యూషన్ వస్తాయి. సో త్రోస్ ఇస్ ద కీవర్డ్ విచ్ ఇస్ యూజ్ టు డిక్లేర్ ద ఎక్సెప్షన్స్ అండ్ ఫ్రమ్ ద మెథడ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇలా త్రోస్ అని మనం డైరెక్ట్ గా ఫంక్షన్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, స్పెషల్లీ డివిజన్ బై 0, స్టాక్ ఓవర్ఫ్లో ఇలాంటప్పుడు వీటిని యూజ్ చేస్తాం. నౌ ఏదైతే త్రో మనం చేసామో దాన్ని ట్రై చేసేటప్పుడు చేసేదాన్ని ట్రై ఇస్ ద నెక్స్ట్ వన్. ఇట్ క్రియేట్స్ ద బ్లాక్ విచ్ కెన్ బి టెస్టెడ్ వైల్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మనం ట్రై లో పెట్టాలి. ఓకే, నౌ ట్రై కెన్ టేక్ ద బ్లాక్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. చూడండి ఇక్కడ నేను ట్రై, ఇది నా కోడ్, నేను ఆ కోడ్ ని ట్రై లో పెట్టుకుంటున్నాను. సో ట్రై లో నుంచి ఎర్రర్ వచ్చినప్పుడు అది క్యాచ్ చేస్తుంది. క్యాచ్ ఇస్ ద అందర్ కీవర్డ్. క్యాచ్ చేసి మనకి ప్రోగ్రామ్ రన్ టైమ్ లో కదా ఎర్రర్ వచ్చేది, కంపైలేషన్ టైమ్ లో కాదు, రన్ టైమ్ లో ఎర్రర్స్ వస్తాయి కదా, దాన్ని ఏమి కాకుండా మన సిస్టమ్ కానీ మన కంపైలర్ కానీ ఏం కాకుండా క్యాచ్ చేసి ఆఫ్టర్ దట్ ఇట్ త్రోస్. సో క్యాచ్ ఇస్ ద కంటిన్యూటీ కీవర్డ్. ట్రై, త్రోస్ అండ్ క్యాచ్, దీస్ ఆర్ ద completely exception handling keywords.
సో ఈ కాంబినేషన్స్ క్యాచ్ కానీ, ట్రై కానీ, త్రోస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కాంబినేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ఇక్కడ త్రో చేస్తున్నాం మనము. త్రో చేసిన తర్వాత ఆ త్రోని మనము ట్రై చేస్తూ క్యాచ్ చేయొచ్చు. క్యాచ్ చేసి సింపుల్ గా ఒక మెసేజ్ పాస్ చేయొచ్చు. ఇట్ కెనాట్ బి డివిజన్ బై 0 అని మనం మెసేజ్ పాస్ చేయొచ్చు. దీని ద్వారా రన్ టైమ్ లో మన కంపైలర్ నీట్ గా ఎగ్జిక్యూషన్స్ అవుతాయి. అంటే స్ట్రక్ అవ్వకుండా, సిస్టమ్ చెడిపోకుండా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫైనల్లీ. ఫైనల్లీ ఇస్ ద కీవర్డ్ విచ్ క్రియేట్స్ ఏ ఫైనల్లీ బ్లాక్. అంటే ఈ ట్రై, త్రూ, క్యాచ్ కాంబినేషన్ లో ఇది కంటిన్యూ అవుతుంది. ట్రై, క్యాచ్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫైనల్ బ్లాక్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ వెదర్ ఐదర్ ఎక్సెప్షన్ ఈస్ ఫౌండ్ ఆర్ నాట్. సో ఫైనల్ అప్పుడు మనం ఇలా ఫైనల్లీ అని చెప్పి ఒక స్పెషల్ గా క్రియేట్ చేసి అందులో ఒక మెసేజ్ ని కూడా పాస్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనల్లీ. నెక్స్ట్ వన్ ఇస్ ద అసర్ట్. సో అసర్ట్ ఈస్ ద కీవర్డ్ విచ్ ఇస్ యూస్ టు క్రియేట్ అన్ అజంప్షన్స్. అది కాకపోతే ఇంకోటి ఏదైనా అజంప్షన్స్ చేయొచ్చు. ఎర్రర్ పాస్ చేసేటప్పుడు, ఫాల్స్ అయినప్పుడు ఏమన్నా. ఓకే, సో రన్ టైమ్ లో మనం అసర్ట్ యూజ్ చేస్తే ఇఫ్ అసర్షన్ ఈస్ ఫాల్స్ దెన్ ఎర్రర్ ఈస్ థ్రోన్ అంతే. ఓకే, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కీవర్డ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కీవర్డ్స్ ఒకదాని మీద ఒక డిపెండ్ అయి ఉంటాయి. ట్రై, క్యాచ్, త్రూ. ఆ ట్రై, క్యాచ్, త్రూ ఇస్ ద కాంబినేషన్. దాన్ని ఫైనల్లీ యూజ్ చేస్తే ఫైనల్లీ అనే క్లాస్ లో డైరెక్ట్ గా మీరు ఒక మెసేజ్ పాస్ చేయొచ్చు. అసర్ట్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ టేక్ వన్ అజంప్షన్స్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కీవర్డ్స్. సో దీస్ ఆర్ ద ఎంటైర్ కీవర్డ్స్, బేసిక్ లెవెల్ ఆఫ్ ద కీవర్డ్స్. నెక్స్ట్ క్లాస్ లో కొంచెం హై గ్రేడెడ్ లెవెల్ ఆఫ్ ద కీవర్డ్స్ కూడా చూద్దాం, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ ద హ్యాకథాన్స్ ఆర్ ద లీడ్ కోర్స్ ఆర్ ఎనీ టెక్నికల్ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కీవర్డ్స్ ఒక మీనింగ్స్, వెన్ వి కెన్ యూజ్ ఇట్, ఇవన్నీ చూడండి. ఎందుకంటే ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు యాక్చువల్ గా ఫ్లో లో మన ప్రోగ్రామింగ్ అన్ని యూజ్ చేస్తున్నాం. పర్టికులర్ గా ఒక కీవర్డ్ గురించి అడిగినప్పుడు వీ మే గెట్ సమ్ డౌట్స్. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసమే ఇదంతా ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద కీవర్డ్. సో దిస్ ఇస్ ద క్లాస్ అబౌట్ టుడే అండ్ దిస్ క్లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బీటెక్ స్టూడెంట్. జావా నేర్చుకుంటున్న వాళ్ళకి, జావా బేస్ మీద వర్క్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందరు కూడా షేర్ చేయండి, ఎందుకంటే యూస్ఫుల్ కదా. నీట్ గా నోట్స్ రాసుకొని మీరు ఈవెన్ ఇన్ టెక్నికల్ ఇంటర్వ్యూలో కూడా యాజ్ ఇట్ ఈస్ ఆ డెఫినేషన్ అలాగే ఆన్సర్ చేసినా కూడా అది కరెక్ట్ అవుతుంది. మరి స్పెషల్ ప్రిపరేషన్స్ అయితే అలాంటివి ఏవి అవసరం లేదు. సో దిస్ ఈస్ అబౌట్ ద క్లాస్ టుడే, ఎంటైర్ క్లాస్. థ్యాంక్ యూ. సో చూసారు కదా క్లాస్. ఇవాళ క్లాస్ లో 50 కీవర్డ్స్ చూసారు. నెక్స్ట్ క్లాస్ లో కొంచెం అడ్వాన్స్ లెవెల్స్ ఆఫ్ ద కీవర్డ్స్ ఇన్ జావానే చూద్దాం. ఓకే, అండ్ C++, ఈవెన్ ద పైథాన్ లో కూడా కొన్ని మనకు తెలియనివి ఉంటాయి. అలాంటి ఫంక్షన్స్ అన్ని, అలాంటివన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం విత్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎలాగో మనం కోడింగ్ తీసుకుంటున్నాం, ఎవ్రీడే ఛాలెంజ్ తీసుకుంటున్నాం, అది చెప్తూ మీకు ఇవన్నీ కూడా చెప్తాను. ఈ కీవర్డ్స్ వర్కింగ్ ఇంపార్టెంట్, అవి ఖచ్చితంగా తెలుసుకోండి. ఓకే, అండ్ ఏ కీవర్డ్ ఏ ప్యాకేజ్ లో ఉంటుంది అది కూడా. కీవర్డ్ ఉండదు కానీ ప్యాకేజ్ లో మేబీ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ కానీ, ప్రీడిఫైన్ మెథడ్స్ కానీ ఒక ప్యాకేజ్ లో ఉంటాయి. ఆ ప్యాకేజ్ కూడా ఇంపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ హ్యాకథాన్ ప్రాబ్లమ్స్, లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మాక్సిమం క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ సెటప్, ఐ మీన్ ద మెయిన్ అంతా కూడా వాళ్ళు రెడీగా ఇస్తారు. ఓన్లీ కోడ్ ఎగ్జిక్యూషనే చేయాలి. సో ప్రాబ్లం రాకపోవచ్చు. ఇన్ కేస్ ఉన్నా యూ కెన్ యాడ్ ద ప్యాకేజెస్. ఆ పాయింట్ ఒక్కటి నోట్ చేసుకోండి. ఓకే, now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe, because it is very very useful for nowadays students of BTech. Okay, thank you.